చెన్నై సినిమా సీరియల్ ని తలపిస్తోంది. అక్రమాస్తుల కేసు కొలికి వచ్చిందనుకున్న తరుణంలో శశికళ వ్యూహంతో సీన్ మారుతోంది. సుప్రీం తీర్పు తర్వాత అరెస్ట్ అవ్వడమో లొంగిపోవడమో జరుగుతుందనుకుంటే అందుకు భిన్నంగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ కు రంగం సిద్ధం చేస్తున్న చిన్నమ్మ డిలే టాక్టిక్స్ తో ముందుకెళ్తున్నారు. తనకు దక్కని సీఎం సీట్ పన్నీర్ సెల్వానికి దక్కవద్దనుకుంటున్న శశికళ తన నమ్మిన బంటు పళనిస్వామిని సీఎం చేసిన తరువాతే జైలుకెళ్లాలని భావిస్తున్నట్టున్నారు. తీర్పు వెలువడిన తరువాత రిసార్ట్లో సుదీర్ఘ మంతనాలు కొనసాగించిన చెన్నై చిన్నమ్మ నిన్న అర్ధరాత్రి పోయస్ గార్డెన్ కు చేరుకున్నారు. రిసార్ట్ నుంచి బయలుదేరే ముందే పార్టీ నుంచి తన్ను ఎవరూ వేరు చేయలేరని వ్యాఖ్యానించారు. మరో వ్యూహం అమలు పరుస్తున్నట్టు సంకేతాలు ఇచ్చారు. శశికళ వెంట కొంతమంది ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు చెన్నై పయనమైన గోల్డెన్ బే రిసార్ట్లో క్యాంప్ కంటిన్యూ అవుతూనే ఉంది. నిజానికి రిసార్ట్ను ఖాళీ చేయాల్సిందిగా యజమాని ఆదేశించినట్టు ప్రచారం జరిగింది. కానీ ఎమ్మెల్యేలు అక్కడే ఉండడం వెనుక ఏదో వ్యూహం ఉందని భావిస్తున్నారు. పోయస్ గార్డెన్ కు చేరుకున్న శశికళ న్యాయ నిపుణులతో చర్చలు జరిపినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఇవాళ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తారని చెప్తున్నారు. రివ్యూ పిటిషన్ దాఖలు చేసినా నిన్న తీర్పునిచ్చిన ఇద్దరు సభ్యుల ధర్మాసనం ముందుకే వెళుతుంది. అయితే రివ్యూ పిటిషన్ను విచారణకు స్వీకరించడమో లేక తిరస్కరించడమో జరిగే వరకు శశికళకు కారుబాటు లభిస్తుంది. ఈలోగా తమిళనాడు ఇన్ఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు ఒక నిర్ణయం తీసుకుంటే జరగాల్సిన తంతు పూర్తయ్యే వరకు చెన్నైలోనే ఉండిపోవచ్చన్నది శశికళ వ్యూహమని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. శశికళ వ్యూహానికి ప్రతి వ్యూహం సిద్ధం చేస్తున్నాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం. జయలలిత వారసురాలుగా భావిస్తున్న దీపా జయకుమార్ ను తన వైపుకు తిప్పుకున్న పన్నీర్ సెల్వం అమ్మ సెంటిమెంట్తో చిన్నమ్మ శిబిరానికి చిల్లు పెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. బలహీనమైన నాయకత్వం ఉంటే ఏడీఎంకే పలుచనైపోతుందని, దాని ప్రత్యర్థి పార్టీ డీఎంకే అడ్వాంటేజ్గా తీసుకునే అవకాశం ఉంటుందని శశికళ శిబిరంలో ఉన్న ఎమ్మెల్యేలకు వర్తమానం పంపుతున్నాడు. కొంతమంది ఎమ్మెల్యేలైనా తన వైపుకు తిప్పుకోగలిగితే పళనిస్వామికి కావాల్సిన నంబర్ను చేరుకోలేడని, అప్పుడు తనకు అవకాశం రావడమో లేక అసెంబ్లీ రద్దై మధ్యంతర ఎన్నికలకు వెళ్లడమో జరుగుతుందన్నది పన్నీరు వ్యూహంగా కనిపిస్తోంది. మధ్యంతరం వస్తే అమ్మ వారసురాలతో ప్రచారం నిర్వహించడం ద్వారా సెంటిమెంట్తో గట్టెక్కాలన్నది తాజా వ్యూహంలో భాగమని తెలుస్తోంది. అయితే ఇదంతా గవర్నర్ నిర్ణయంపైనే ఆధారపడి ఉంది. ఏదేమైనా తమిళ పాలిటిక్స్లో ఈ రోజు జరిగే పరిణామాలు చాలా ప్రాధాన్యత సంతరించుకోనున్నాయి. శశికళ, పన్నీరు సెల్వం శిబిరాల్లో జరిగే మార్పులే తమిళనాడు భవిష్యత్ రాజకీయాలకు అత్యంత కీలకం కానున్నాయి. చెన్నై సినిమా సీరియల్ ని తలపిస్తోంది. అక్రమాస్తుల కేసు కొలిక్కి వచ్చిందనుకున్న తరుణంలో శశికళ వ్యూహంతో సీన్ మారుతోంది. సుప్రీం తీర్పు తర్వాత అరెస్ట్ అవ్వడమో లొంగిపోవడమో జరుగుతుందనుకుంటే అందుకు భిన్నంగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ కు రంగం సిద్ధం చేస్తోన్న చిన్నమ్మ డిలే టాక్టిక్స్ తో ముందుకెళ్తున్నారు. తనకు దక్కని సీఎం సీటు పన్నీర్ సెల్వానికి దక్కకూడదనుకుంటున్న శశికళ తన నమ్మిన బంటు పళనిస్వామిని సీఎం చేసిన తరువాతనే జైలుకెళ్లాలని భావిస్తున్నట్టున్నారు. తీర్పు వెలువడిన తరువాత రిసార్ట్లో సుదీర్ఘ మంతనాలు కొనసాగించిన చెన్నై చిన్నమ్మ నిన్న అర్ధరాత్రి పోయస్ గార్డెన్ కు చేరుకున్నారు. రిసార్ట్ నుంచి బయలుదేరే ముందే పార్టీ నుంచి తనను ఎవరూ వేరు చేయలేరని వ్యాఖ్యానించారు. మరో వ్యూహం అమలు పరుస్తున్నట్టు సంకేతాలిచ్చారు. శశికళ వెంట కొంతమంది ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు చెన్నై పయనమైన గోల్డెన్ బే రిసార్ట్లో క్యాంప్ కంటిన్యూ అవుతూనే ఉంది. నిజానికి రిసార్ట్ను ఖాళీ చేయాల్సిందిగా యజమాని ఆదేశించినట్టు ప్రచారం జరిగింది. కానీ ఎమ్మెల్యేలు అక్కడే ఉండడం వెనుక ఏదో వ్యూహం ఉందని భావిస్తున్నారు. పోయస్ గార్డెన్ కు చేరుకున్న శశికళ న్యాయ నిపుణులతో చర్చలు జరిపినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఇవాళ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తారని చెప్తున్నారు. రివ్యూ పిటిషన్ దాఖలు చేసినా నిన్న తీర్పునిచ్చిన ఇద్దరు సభ్యుల ధర్మాసనం ముందుకే వెళుతుంది. అయితే రివ్యూ పిటిషన్ను విచారణకు స్వీకరించడమో లేక తిరస్కరించడమో జరిగే వరకు శశికళకు కాస్త వెసులుబాటు లభిస్తుంది. ఈలోగా తమిళనాడు ఇన్ఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు ఒక నిర్ణయం తీసుకుంటే జరగాల్సిన తంతు పూర్తయ్యే వరకు చెన్నైలోనే ఉండిపోవచ్చన్నది శశికళ వ్యూహమని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. శశికళ వ్యూహానికి ప్రతి వ్యూహం సిద్ధం చేస్తున్నాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం.
జయలలిత వారసురాలుగా భావిస్తున్న దీపా జయకుమార్ను తన వైపుకు తిప్పుకున్న పన్నీర్ సెల్వం అమ్మ సెంటిమెంట్తో చిన్నమ్మ శిబిరానికి చిల్లు పెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. బలహీనమైన నాయకత్వం ఉంటే ఏఐడీఎంకే పలుచనైపోతుందని, దాన్ని ప్రత్యర్థి పార్టీ డీఎంకే అడ్వాంటేజ్గా తీసుకునే అవకాశం ఉంటుందని శశికళ శిబిరంలో ఉన్న ఎమ్మెల్యేలకు వర్తమానం పంపుతున్నాడు. అయితే కొంతమంది ఎమ్మెల్యేలనైనా తన వైపుకు తిప్పుకోగలిగితే పళనిస్వామికి కావాల్సిన నంబర్ను చేరుకోలేడని, అప్పుడు తనకు అవకాశం రావడమో లేక అసెంబ్లీ రద్దై మధ్యంతర ఎన్నికలకు వెళ్లడమో జరుగుతుందన్నది పన్నీరు వ్యూహంగా కనిపిస్తోంది. తమిళనాడు నుంచి తాజా సమాచారం అందించడానికి మా ప్రతినిధి రమేష్ సిద్ధంగా ఉన్నారు. రమేష్, పోయిస్ గార్డెన్లో శశికళ ఇక్కడే ఉంది. నిన్న రిసార్ట్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమె వేద నిలయంలోనే ఉన్నారు. ఆమెతో పాటు శిక్ష పడిన ఇలవరసి, అదేవిధంగా సుధాకర్ కూడా ఉన్నారు. ఈరోజు లొంగిపోయే అవకాశం ఉంది. నేరుగా పోయిస్ గార్డెన్ నుంచి బెంగళూరుకు వెళ్ళి లొంగిపోవాలని ఆమె యోచిస్తున్నారు. ఇప్పటికే కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో దానిపైన నిర్ణయం అయితే ఇప్పుడు వెలువడే అవకాశం లేదు. నిన్న ఏదైతే శిక్ష పడేసిన దిసభ్య బెంచ్ ఉందో దానికి అప్పీల్ చేసుకోవాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టులో ప్రస్తుతానికైతే ఎటువంటి నిర్ణయం తీసుకునే నేపథ్యంలో ఇక్కడి నుంచి ఆమె నేరుగా ఈరోజు లొంగిపోవడం అనివార్యంగా కనిపిస్తుంది. ఇంకొక వైపు గవర్నర్ నిర్ణయం కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. ప్రధానంగా గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, ఆ నిర్ణయం ఏ విధంగా ఉంటుందని చూద్దాం. ఒకసారి మనం పోయస్ గార్డెన్లో చూస్తే అంతా నిన్నటి వరకు సందడిగా ఉన్న పోయస్ గార్డెన్ వెలవెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న ఉదయం నుంచి 6 గంటల నుంచే భారీ ఎత్తున కార్యకర్తలు వచ్చి ఇక్కడ అమ్మని కలవడానికి ప్రయత్నం చేశారు. చిన్నమ్మ అంటారు శశికళని, చిన్నమ్మని కలవడానికి ప్రయత్నం చేశారు. కానీ ఈరోజు పూర్తిగా వెలవెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలీస్ సెక్యూరిటీ కూడా బాగా తగ్గించారు. కొంతమంది పోలీసులే ఉన్నారు. నిన్న 500-600 మంది పోలీసులు నిన్నటి వరకు చిన్నమ్మ ముఖ్యమంత్రి అవుతుందా లేదా అన్న దీనికి పోలీసులు ఆధారపడి ఉన్నారు. పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు చేసిన నేపథ్యంలో ఇప్పుడు మాత్రం చూస్తే మనకు 5-6 మంది పోలీసులే కనిపి 500 మంది పోలీసుల నుంచి 5 మంది పోలీసుల వరకే చిన్నమ్మ ఇంటి వద్ద ఉన్నారు. ప్రస్తుతానికైతే చిన్నమ్మ ఈరోజు మీడియాతో మాట్లాడి పోయస్ గార్డెన్ నుంచి నేరుగా బెంగళూరు వెళ్తుందని చెప్తున్నారు. శశికళ వర్గానికి సంబంధించి ఇప్పటికే పళనిస్వామిని శాసనసభ పక్షనేతగా ఎన్నుకున్న నేపథ్యంలో గవర్నర్కు లేఖ సమర్పించిన నేపథ్యంలో గవర్నర్ ఇప్పటివరకు అయితే నిర్ణయం తీసుకోలేదు. ఉన్న నిబంధనల ప్రకారం అయితే శాసనసభ పక్షనేతగా మెజార్టీ ఎమ్మెల్యేలు ఉన్న పళనిస్వామిని ఆహ్వానించవలసి ఉంటుంది. కానీ గవర్నర్ నిన్న సాయంత్రం వరకు రాత్రి ఒక నిర్ణయం తీసుకుంటారని భావించారు. కానీ ఆ తర్వాత పన్నీర్ సెల్వంకి సంబంధించిన వర్గానికి సంబంధించిన మైత్రేయన్ ఎంపీ, అదేవిధంగా పాండిరాజన్ మంత్రి ఇద్దరు కూడా కలిసి ఫ్లోర్ టెస్ట్కి అనుమతించాలి, తమకు బలం ఉంది, ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్తూ ఫ్లోర్ టెస్ట్కి అనుమతి ఇవ్వాలని చెప్పారు. కానీ ఫ్లోర్ టెస్ట్కి అనుమతిస్తారా లేదా నేరుగా శాసనసభ పక్షనేత మెజార్టీ ఎమ్మెల్యేలున్న పళనిస్వామిని ముఖ్యమంత్రికి ప్రమాణ స్వీకారం చేయించి ఆ తర్వాత బల నిరూపణ చేసుకోవాలంటారనే 2 ఆప్షన్స్ ఉన్నాయి. ప్రధానంగా గవర్నర్ తీసుకునే నిర్ణయం కీలకం. కాకపోతే గవర్నర్ కాంపోజిట్ ఫ్లోర్ టెస్ట్ అంటారు. కాంపోజిట్ ఫ్లోర్ టెస్ట్కు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. బీజేపీ కూడా అదే డిమాండ్ చేస్తుంది. కాంపోజిట్ ఫ్లోర్ టెస్ట్ నిర్వహించడం ద్వారా ఎవరికి బలం ఉందో, కాంపోజిట్ ఫ్లోర్ టెస్ట్ అంటే ఎవరైనా ముఖ్యమంత్రి పదవి కోసం ఇద్దరు పోటీ పడితే వాళ్ళిద్దరిని కూడా ఫ్లోర్లో బల నిరూపణ చేసుకోవాలి. ఎవరికి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారనేది నేరుగా ఫ్లోర్లోనే సీక్రెట్ బ్యాలెట్ పద్ధతి ద్వారా నిరూపించుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఎమ్మెల్యేలు మద్దతు ఎవరికి ఉంటుంది, మ్యాజిక్ ఫిగర్ 118 ఎవరికైతే వస్తాయో వాళ్ళని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించే అవకాశం ఉంటుంది. ఇదే తమిళనాడులో జరుగుతుందని భావిస్తున్నారు. కాకపోతే గవర్నర్ ఏం నిర్ణయం తీసుకుంటారని చెప్పాలి. రాజ్యాంగ నిబంధనల ప్రకారం అయితే శాసనసభ పక్ష నేతగా ఎన్నికై మెజార్టీ ఎమ్మెల్యేల సంతకాలతో ఉన్న వాళ్ళనే పిలవాలి. కానీ తమిళనాడులో ఏర్పడిన రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో ఇప్పటికే అటార్నీ జనరల్ రోహిత్ జీ కూడా ఒక సూచన చేశారు గవర్నర్కు. ఫ్లోర్ టెస్ట్ నిర్వహించడమే అనివార్యమని చెప్పారు. గవర్నర్ ఈరోజు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆయన తీసుకునే నిర్ణయమే తమిళనాడు రాజకీయాలను, తమిళనాడును ఏ దిశగా తీసుకెళ్తుందో చూడాలి. మొత్తం మీద అయితే రాజకీయ అనిశ్చితి నెలకొంది. డీఎంకే కూడా ఎదురు చూస్తుంది. డీఎంకే ఇప్పటికిప్పటికీ ఏదో ఈ అనిశ్చితిని ఆసరగా చేసుకొని అధికారం చేపట్టాలని చూడడం లేదు. గవర్నర్ నిర్ణయం తీసుకున్న తర్వాత ఏ రకంగా స్పందించాలనేది డీఎంకే చూస్తుంది. నిన్న స్టాలిన్ కూడా చెప్పారు, తమకు ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే యోచన లేదు, ఏడీఎంకే ఒక సుస్థిర పాలన కావాలి, సుస్థిర పాలన దిశగా తమిళనాడు గవర్నర్ నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. ఎస్, థ్యాంక్ యూ రమేష్. సో ఇప్పటిదాకా వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉన్న గవర్నర్ ఇవాళ ఎటువంటి నిర్ణయం ప్రకటిస్తారు అన్నది వేచి చూడాలి.